హలో అండి, నేను మీ విద్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఏంటంటే ఈరోజైతే కొండకైతే వచ్చామండి. నేను మా ఫ్రెండ్ ఇంకో చిన్న ఫ్రెండ్ అయితే వచ్చాము. ఎందుకని అంటే కుంకిడికాయల కోసం అయితే వచ్చామండి. కుంకిడికాయల చెట్టు అయితే చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, చాలా ఎక్కువ ఉన్నాయి కుంకిడికాయల పైన. మేమైతే ఇంకా చెట్టు పైకి ఎక్కలేము కాబట్టి కింద రాళ్ళని అయితే ఏరుతున్నా. ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళమైతే మనము కుంకుడికాయలు అస్సలు యూజ్ చేయట్లేదు. అందుకనైతే ఇంకా ఎయిర్ ఫాల్ అయితే ఎక్కువ ఫేస్ చేస్తున్నాం మనము. చూడండి కుంకుడికాయలు నేను చూపిస్తాను, ఆగండి ఒకసారి. గ్రేసీ, కుంకుడికాయలు మనం ఏరుకున్నాం, ఒకసారి చూపిద్దాం. 2 చెట్లు అయితే ఒకే దగ్గర ఉన్నాయండి. మేమైతే ఇంకా ఇదిగోండి గోల్డ్ కలర్లో ఉన్నాయి. ఇవి అలాగా వాడుతుంటే అంటే అలాగా నెలలు గడుస్తుంటే నల్లగా మారుతాయి. ఇదిగోండి. ఓకే, మేమైతే ఇన్నేరేమో సూపర్గా ఉన్నాయి. ఒకసారి కుంకుడికాయలు ఫస్ట్ అయితే ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం కుంకుడికాయలను అయితే తీసుకొని ఒక రాయిలో అయితే చితగొట్టుకోవాలి. అలా కొట్టిన తర్వాత వాటిని అయితే ఒక 10 నిమిషాల సేపు మనం నానబెట్టుకున్నాక గట్టిగా పిండామనుకోండి బాగా నొరగ వస్తుంది, మంచి నొరగ వస్తుంది. అప్పుడు దాంట్లో మనం ఏదైనా వాడే షాంపూ అంటే డైలీగా మనం వాడే షాంపూ కలుపుకోవచ్చు. లేదు అలానే స్నానం చేస్తాము అనుకుంటే అలాగైనా స్నానం చేసేయచ్చు. కానీ మనం ఇలా తల అంటుకునేటప్పుడు తలకి కుంకుడికాయ రసము అప్లై చేసేటప్పుడు మాత్రం కంటిలో పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే కుంకుడికాయ రసము కంటిలో పడ్డదనుకోండి కళ్ళు అయితే చాలా విపరీతమైన మంట వస్తుంది అనమాట. అయితే అందుకని మనం ఏం చేయాలంటే కుంకుడికాయలు రసం అయితే ఇంకా కంటిలో పడకుండా జాగ్రత్తగా చూసుకుని అయితే తలస్నానం చేయాలి. ఇంకోటి ఏంటంటే కుంకుడికాయలు తలస్నానం చేయడం వల్ల హెయిర్ కూడా చాలా థిక్గా అవుతుందండి. చూడండి, నేనైతే కుంకుడికాయ వాడట్లేదు, అందుకే నా జుట్టు అయితే ఇంత పొట్టిగా ఉంది. కొంచెం థిక్గా ఉంది కానీ పొట్టిగా అయితే ఉంది నాది. కానీ కుంకుడికాయ వాడిన వాళ్ళ జుట్టు అయితే మా అమ్మగారి జుట్టు, నెక్స్ట్ మా అమ్మమ్మ గారిది అయితే చనిపోయేంత వరకు అసలు వైట్ హెయిర్ అనేది అస్సలు రాలేదు. ఎందుకంటే జుట్టు మొత్తం నల్లగా ఉండేది. ఓన్లీ ఇదిగోండి ఈ ప్లేస్లోనే కొంచెం వైట్ హెయిర్ అనేది వచ్చింది, కానీ మొత్తము బ్లాక్ హెయిరే. ఇంకా మా అమ్మది చూస్తే మా అమ్మది కూడా లాంగ్ హెయిర్ అనమాట. వాళ్ళు ఇప్పటి వరకు కూడా కుంకుడికాయ రసాన్నే వాడతారు. నేనేమంటానంటే కుంకుడికాయ రసం వాడడానికి అంత టైం ఎక్కడిది అనేసి అంటుంటాను. కానీ మనకైతే కుంకుడికాయలు దొరికితే మాత్రం కుంకుడికాయ రసము తలకు అప్లై చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు లేనిపోని షాంపూస్ వాడుతున్నాం కదా, ఆ షాంపూస్ వల్ల అయితే మనకి ఎయిర్ ఫాల్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ డాండ్రఫ్ ఒకటి, లేనిపోని తలనొప్పి కూడా వస్తుంది, ఇంకా వైట్ హెయిర్ కూడా వస్తుంది. ఇవన్నీ వస్తాయి. సో అవన్నీ మనకు అవసరమా చెప్పండి? కుంకుడికాయలు దొరికే వాళ్ళము, నెక్స్ట్ కుంకుడికాయలు దొరికే వాళ్ళు మన గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, లేదంటే మార్కెట్లో కూడా కుంకుడికాయలు అవైలబుల్గా ఉంటాయి. ఇదిగోనండి కుంకుడికాయలు యూజెస్ ఏంటో తెలుసుకున్నాం కదా. కుంకుడికాయలు వాడడం వల్ల ఎయిర్ ఫాల్ అవ్వదు, ఇంకా వైట్ హెయిర్ రాదు, నెక్స్ట్ డాండ్రఫ్ రాదు, ఇంకా ఎయిర్ కూడా థిక్గా ఉంటుంది, చాలా మంచిది. సో కుంకుడికాయలు దొరికే వాళ్ళైతే కుంకుడికాయలతో తలస్నానం చేయడానికి అయితే ప్రయత్నించండి. జాబ్ హోల్డర్స్ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, మీరేం చేస్తారంటే సాటర్డే టైము, హాలిడే టైం, సండే టైము అలాగే వారానికి ఒకసారి అప్లై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే న్యాచురల్గా దొరికినవి కుంకుడికాయలు, సీకాయ, ఇంకా మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఇంకా కొన్ని ఆకులు కూడా వాడతారు షాంపూస్ లెక్క. మీరు వీడియో చేయమంటే నేను తప్పకుండా చేస్తాను.
మేము తెచ్చిన బకెట్ అయితే నిండిపోయింది కాబట్టి ఇంటికైతే మేము వెళ్ళిపోతాం. ఇదిగోండి మేము తెచ్చిన బకెట్ అయితే నిండిపోయింది. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది నిజంగా, కుంకుడికాయ స్మెల్. ఇంకా మేము ఇంకోటండి కుంకుడికాయలతో ఏం చేస్తామంటే గోల్డ్ ఇయర్ రింగ్స్, చైన్స్, వెండి పట్టీలు, వెండి వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ కుంకుడికాయలు వేసి క్లీనింగ్కి అయితే ఉపయోగిస్తాము. కుంకుడికాయలు వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా నేను ఏమైనా మర్చిపోయింటే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. మరలా కొత్త వీడియోలో కలుద్దాం.